వచ్చిన కృష్ణుడు ఏం చేశాడు అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన కోసమని వచ్చి కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కోట్ల మంది అధర్మాత్మల పీచమణిచి ధర్మ సంస్థాపన చేశాడు. అక్కడతో అవతార పరిసమాప్తి చేయలేదు. యుగాలు మారిపోయినా అందరూ ఏది తెలుసుకుని అనుష్ఠించిన కారణం చేత ఉద్ధరణ పొందుతారో అటువంటి భగవద్గీతని అర్జునుడి శిష్యుడిగా అడ్డుపెట్టి లోకానికి బోధ చేశాడు. శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా నేర్చుకుని అనుష్ఠించినప్పటికీ దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే భగవద్గీతలాగా ఉద్ధరించగలిగినటువంటిది వేరొకటి ఉండదు. అంత గొప్పగా చెప్పబడినటువంటి భగవద్గీత యుగాలు మారిపోయిన మనుష్యులందరికీ కూడా ధర్మానుష్ఠానం చెయ్యడానికి ధరించడానికి కావలసిన మార్గాన్ని నిరూపణం చేస్తుంది. అందుకే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డల్లాస్ నగరంలో దాదాపు 600 నుంచి 700 మందిని ఏకకాలంలో ఒకే సభలో 700 శ్లోకాల భగవద్గీతను అంతటినీ కూడా పారాయణ చేయించి భగవద్గీత వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప అనుగ్రహం చేసి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడో అర్థమవుతుంది.